సగ్గుబియ్యం పాయసం. బెల్లము వేసినా కానీ పాలు విరగకుండా ఈ చిన్న ట్రిక్తో ట్రై చేయండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఫస్ట్ టైం చేస్తున్నా కానీ రోజంతా కూడా చిక్కబడకుండా గట్టిగా అవ్వకుండా చాలా రుచిగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్తో ట్రై చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ సగ్గుబియ్యం ఉడకకుండా అలాంటివి ఏమీ ఉండవండి, పాలు కూడా పగిలిపోవు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఒకసారి కడుక్కున్నాను. ఒకసారి కడుక్కున్న తర్వాత అదే కప్పుతోని 1 కప్పు నీళ్లు వేసుకొని 1 గంట అయినా ఖచ్చితంగా నాననియాలండి. నేనైతే నైట్ నానబెట్టాను. ఎప్పుడు సగ్గుబియ్యం పాయసం చేయాలన్నా కానీ నేను ఈ విధంగానే చేస్తాను. నేను నైట్ నానబెట్టేసి పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పొయ్యి పైన అది పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాతనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఏ ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటా అడుగు పట్టేస్తాయండి. మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత కొద్దిగా ఉడికింటే అలా అడుగు పట్టేయవు. స్టార్టింగ్లో ఈ సగ్గుబియ్యం వేయగానే దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఐ ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది మనం దగ్గరుండే ఉడికిస్తాం కాబట్టి ఐ ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. ఇది మంచిగా గట్టిగా ఉడికిన తర్వాత ఇది కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవుతుంది చూడండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో నేను 1.5 కప్పు 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి బెల్లము. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. మనం బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళలాగా అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి అడుగు పట్టకుండా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసినా కానీ మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలండి, అలాగే వదిలేయొద్దు. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయిందండి సగ్గుబియ్యము. ఇలా అనిపిస్తుంది కానీ మొత్తం ఉడికిపోయింది. కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చామంటే వైట్గా అసలు ఇలా ఉండదు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లారనిచ్చానండి. ఇది సగం వరకు చల్లారింది. ఇలా చల్లారిన తర్వాతనే మనం ఇక్కడ కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేస్తున్నానండి. 1 కప్పు వేస్తున్నాను. మీరు పాలు అనేది దీంట్లో చూసుకొని వేసుకోవచ్చు. అసలు పాలు విరగకుండా బెల్లం వేసినా కానీ చాలా రుచిగా బాగా వస్తుందండి. ఇప్పుడు పాలు వేసిన తర్వాత అంతా కలుపుకొని మీకు ఎంత కావాలనో అంత వేసుకోవచ్చు పాలు. నాకు 1 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి పాలు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కాజు, మన ఎండు ద్రాక్ష వేయించి పెట్టానండి నేతిలో, అవి కూడా వేసాను.